ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందులో స్థానం సంపాదించిండు అన్న సంగతి మన అందరికీ ఎరకనే. అయితే అసలు గిన్నీస్ రికార్డే ఆయన కోసం అని హైదరాబాద్ వచ్చిందంట. ఇక గది గిట్లా మెగాస్టార్ చిరంజీవి ఏ మాత్రం ఊహించనే లేదంట. ఇక గిన్నీస్ రికార్డు మనకెందుకు వస్తుందిలే అనుకున్నాడే తప్ప అసలు అది హైదరాబాద్కి వచ్చి మరి వాళ్ళు మౌనాన్ని సత్కరిస్తారు అనేది మాత్రం ఆయన ఏ మాత్రం ఊహల గిట్లా అందుకోలేదంట. మళ్ళీ దీనికి గాను ఇప్పుడు ప్రత్యేకంగా ఇక అందరూ గౌరవించాల్సిన సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మన కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ గురించి మన అందరికీ ఎరకనే. ఇక మైకేల్ జాక్సన్ పేరు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పురి. ఇక పాపు డ్యాన్సులల్లా ఇక ఆయన ఒక మాయ జాలం సృష్టించి ఒక ఊపేసిండన్న సంగతి మన అందరికీ ఎరకనే. ఇప్పుడు గందుల మైకేల్ జాక్సన్ అనే పేరు తగిలించుకోవాలని ఎంతో మంది ఆశతో ఉంటారు, కానీ మన ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే పేరు మాత్రం కేవలం ప్రభుదేవ మాస్టర్కి మాత్రమే గుర్తింపు దక్కింది. ఇక ఎందుకనంటే ఆయన చేసిన డ్యాన్స్ స్టెప్పులకు గాను మన చిత్ర పరిశ్రమ గుర్తించి ఆయనను ఆ ముద్దుగా ఆ పేరుతో పిలుచుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇండియన్ మైకేల్ జాక్సన్ చైనా అభిమానులకి మాత్రము మన ప్రభుదేవ కాదనంట, యోలో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి అన్న విషయం వేలులకు వచ్చిందంట. అయితే చైనా వెబ్సైట్లల్లా చైనా అభిమానులు ఇండియన్ మైకేల్ జాక్సన్ లెక్క మెగాస్టార్ చిరంజీవిని అభివర్ణించిరంట. అయితే ఈ విషయంగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి అయిన రిచార్డ్స్ ఇప్పుడు బయట పెట్టిండట. ఇక ఆయన ఏమంటున్నాడనంటే, చైనా అభిమానులు మీ డ్యాన్స్ వేసే స్టెప్పులను ఎంతో దగ్గరికి వెళ్ళి చూసి తీక్షించి మీకు ఆ ఘనతని కట్టబెట్టిర్రు అని చెప్పిర్రంట. మళ్ళా చైనాకి వెళ్ళి ఇక చైనాల అభిమానులకు మనం మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటే ఇక అసలు మామూలు విషయం ఏంది, జబర్దస్త్ విషయం అనేది చెప్పుకోవాలి. మన చైనా వాళ్ళు అంటే ఇక మామూలు వాళ్ళు అయింది, ఖతర్నాకు మనుషులు ఉంటారు. ఇక వాళ్ళు దేన్నైనా కానీ ఒళ్ళును ఇల్లు లెక్క ఎట్లనైనా ఉంచగలరు. ఇక ప్రపంచమే మెచ్చిన మస్తు మంది గొప్పోలు చైనాలో పుట్టినోళ్ళు ఉన్నారు. గంతేకాదు ఇక వాళ్ళ యాక్షన్ చిత్రాలలో గిట్లా వాళ్ళ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక గంతటి చైనా అభిమానులల్లా మన చిరంజీవి ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే ఘనత సంపాదించుకున్నాడు, ప్రశంసలు గురిపించున్నాడు అని అంటే ఇక అది మామూలు విషయం ఏంది. తస్సదియా ఇక దట్ ఈజు మనం మెగాస్టార్ చిరంజీవి, గదే మనం మెగాస్టార్ చిరంజీవి అనుకొని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఇట్లా ఏమంటారు, ఈ మెగాస్టార్ రికార్డుని బద్దలు కొట్టే మరో హీరో గిట్లా ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.